ఈ లాకెట్ ఏదైతే ఉందో 50 గ్రామ్స్ లాకెట్ అండి. అంటే 5 తులాలు. ఒక్క లాకెట్కి 5 తులాల బడ్జెట్ పెట్టామంటే మీరు అర్థం చేసుకోండి ఆ లాకెట్లో ఎంత ఎఫర్ట్ పెట్టామో, ఎంత వర్క్ చేశామో. ఇది చాలా రీసెంట్గా చేయటం జరిగింది. ఎప్పుడైనా ఆ వర్క్ అంటే అంత ఎఫర్ట్ పెట్టి చేసిన వర్క్ మళ్ళీ రెండో ఆర్డర్ కింద తిరిగి వచ్చినప్పుడు, మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ చేసే అవకాశం వచ్చినప్పుడు ఎస్, రెండు రకాలుగా సంతోషపడుతూ ఉంటామండి. ఒకటి మాకు వచ్చే ఆర్థికంగాను, అండ్ రెండోది సాటిస్ఫాక్షన్. ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత రిస్క్ చేసి 5 లక్షలు అంటే మీకు 5 తులాలంటే ఈరోజు దాదాపుగా మేకింగ్ ఛార్జెస్, స్టోన్ కాస్ట్లో అన్నీ కలిసి 7 lakhs అవుతుందండి. 7 లక్షల రూపాయలు పెట్టి ఒక్క లాకెట్ చేసామంటే అది మార్కెట్లోకి ఎలా వెళ్తుంది, ఎంత రెస్పాన్స్ వస్తుంది, చేసిన ఎఫర్ట్కి న్యాయం జరుగుతుందా లేదా అనేది ఎప్పుడు టెన్షన్గానే ఉంటుంది. బట్ ఈ లాకెట్ మళ్ళీ ఇంత ఇమీడియట్గా తిరిగి ఒక ఆర్డర్ రావటం, ఎస్, బడ్జెట్ మనం కరెక్ట్గానే యూజ్ చేసాం, ఎఫర్ట్స్ రిజల్ట్స్ ఇచ్చినాయి అన్న సంతోషం కలుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ గమనిస్తే మీరు బ్యూటిఫుల్ లాకెట్ అండి. ఎమరల్డ్ పోటాలతోటి, ఎమరల్డ్ బీట్స్ తోటి, పర్ల్స్ తోటి, రూబీ డాంగ్లింగ్తో, ఇంకా మీరు ఇక్కడ గమనిస్తే మొజనైట్ వర్క్ చేసామండి. అంటే పోల్కి ఫినిష్ ఇచ్చేలాగా. ఇప్పుడు పోల్కీస్లోకి వెళ్ళామనుకోండి, ఈ పీసెస్ బడ్జెట్ ఇంకా పెరిగిపోద్దండి, చాలా లక్షల్లో, ఇంకా 2-3 లక్షలు యాడ్ అవుతాయి. సో అలా కాకుండా మొజనైట్స్ వాడాము. అంటే స్టోన్స్లో ఎక్కువ ఖర్చు కాకుండా రీజనబుల్ బడ్జెట్లో, ఇంకా బంగారానికే మనం ఏదైనా డబ్బు పెడుతున్నాం అంటే ఈ లాకెట్ మీద బంగారానికే పెడుతున్నాం. స్టోన్స్కి, బీడ్స్కి మైనర్ అమౌంట్, ఏదో నెగ్లిజిబుల్ అమౌంట్ పెడుతున్నాం అనే ఫీల్ కలిగేలాగా, ఫినిషింగ్ అదే వచ్చేలాగా, అంతే లుక్ మారకుండా ఒక విక్టోరియన్ ఫినిష్లో, యాంటిక్ స్టైల్లో, విక్టోరియన్ పాలిష్లో ఈ లాకెట్ డిజైన్ చేసామండి. సో బ్యూటిఫుల్ లాకెట్. మళ్ళీ ఒకసారి వీడియో చేయాలనిపించింది. అలాగే మీకు ఈ చైన్ చూపిస్తానండి. ఇన్ఫ్యాక్ట్ ఈ లాకెట్కి ఈ చైన్కి ఏం సంబంధం లేదండి, జస్ట్ ఊరికే దీనికి చేతిలో ఈ మాల ఉంది, లాకెట్ వేసాను అంతే. ఓకే, సో ఈ మాల ఏదైతే ఉందో ఇది రుద్రాక్ష మాల అండి. రుద్రాక్షలో సీడ్, చిన్న సైజ్ సీడ్ తీసుకుని రెండు సైడ్, పై సైడ్ కింద సైడ్ కూడాను క్యాప్స్ ఇస్తూ తీగలో చుట్టడం జరిగింది, బంగారు తీగలో. సో ఒక 30 ఇంచులు మాలండి దాదాపుగా. అంటే హుక్ అవసరం ఉండదు, ఇంకా తల మీద నుంచి వేసేసుకునేలాగా. సో 30 ఇంచులు దాదాపుగా ఒక 25 నుంచి ఒక 30 గ్రాముల లోపు, ఒక 5 గ్రాములు అటు ఇటుగా చేసుకోవచ్చు మనం క్యాప్ సైజుని బట్టి. ఇది కటింగ్ క్యాప్స్ అండి, గట్టిగా ఉంటాయి. గోల్డ్, మీకు గోల్డ్ చూడండి, రుద్రాక్షలు ఎంత ఉన్నాయో గోల్డ్ కూడా అంత కనపడుతుంది. అందువల్ల దీనికి ఇది నేను 30 గ్రాములు పెట్టవలసి వచ్చింది.